హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ద శాండల్స్ వరల్డ్. ధనత్రయోదశి సందర్భంగా నేనైతే పూజ ఇలా సింపుల్‌గా అయితే చేసుకున్నానండి. ఇలా పీఠం పెట్టుకొని, ఒక తెల్లని వస్త్రం వేసుకొని, బియ్యం, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని, అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని, పసుపు కొమ్ముల మాల, చిట్టి కాసుల మాల వేసుకున్నాను. ఇలా 2 వైపులా ముగ్గు వేసుకొని, పసుపు, కుంకుమ వేసుకొని, ఒకవైపు కుబేర కొంచెమును, మరొక వైపు కలశం అయితే పెట్టుకున్నాను. అంతేకాకుండా ఉప్పు దీపం కూడా పెట్టుకున్నానండి. ఇలా కుబేర ముగ్గు వేసుకొని, కుబేర సంఖ్య వేసుకున్న యంత్రం పెట్టుకున్నానండి. ఇలా ఏకవత్తితో ధూపం నైవేద్యం సమర్పించేశానండి. మా పుష్పప్ప కూడా చాలా హ్యాపీగా అయితే పార్టిసిపేట్ చేసింది. గణపతి అష్టోత్తరం చదువుకున్నాను. లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేశానండి. ఇలా అమ్మవారికి, అయ్యవారికి ఇలా పూజ చేయడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. నేనైతే ఇలా ధనత్రయోదశి పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఇలాంటి మరిన్ని భక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిసెస్ సంధ్యారామయ్య.